దేవుని కంటే మనిషిని నువ్వు ఎంత ఎక్కువగా ప్రేమించి నీ మదిలో పెట్టుకొని నీ కళ్ళనిండా పెట్టుకొని అతడే నా ప్రాణం, అతడే నా సర్వం, అసలు ఆయన తర్వాత ఏదైనా అన్నావంటే మాత్రం నీవు అతన్ని చంపే పరిస్థితి తీసుకొస్తావు. దేవుని తర్వాత ఏదైనా మొదట మీకున్నటువంటి ఆ ప్రేమ ఉందా? ప్రేమతో నిండుకొనిన హృదయంలో ఇప్పుడు ద్వేషం. ఒకప్పుడు ప్రేమ కొరకు చిక్కిపోయావు. నా దేవుడు ముఖ్యమని, సంఘం ముఖ్యమని, నా దేవుని కొరకు తరిసినా పర్వాలేదు, నా దేవుని కొరకు నేను ఎండకు ఎండినా పర్వాలేదు, మనసుకు క్షీణించిపోయినా పర్వాలేదు, నా దేవుని కొరకు అవసరమైతే నా ప్రాణం పోయినా పర్వాలేదు. అది ఎంత మాత్రము ప్రియమైనది కాదు. కోపాలు లేకుండా, అసూయలు లేకుండా, పగలు లేకుండా, ద్వేషాలు లేకుండా, తండ్రిని ప్రేమించి, తల్లిని ప్రేమించి, సహోదరిని ప్రేమించి, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెల్ని, తోటి విశ్వాసిని, తోటి సేవకులను నిండు మనసుతో ప్రేమించి, ప్రేమతో నిండిన నీ హృదయంలో ఇప్పుడు ద్వేషాలు. అందుకు కదా రోగాలు, అందుకు కదా సమస్యలు. ఒకప్పుడు దేవుని కొరకు పరుగులెత్తావు, ఒకప్పుడు దేవుని కొరకు వేగిరపడ్డావు, నాకు దేవుడే ముఖ్యమని దేవుని సంపాదించుకున్నావు. ఇప్పుడు అవసరం లేని చెత్తంతా హృదయంలో చేర్చుకున్నావా? కదిలిస్తే ఇప్పుడు ప్రేమగా మాట్లాడే పరిస్థితులు లేవా? చిన్న విషయాలకు ఓర్చుకోలేకపోతున్నావా? అందరి పట్ల అంతటా మీకున్న ఆ ప్రేమను దేవుడు మరలా మీ జీవితంలో స్థాపించబోతూ ఉన్నారు.